భగవంతుని పొందడానికి భక్తి మార్గము తప్ప వేరు మార్గమే లేదని నిష్కర్షగా వివరించే ప్రహ్లాదోపాఖ్యానము శ్రీ భాగవత పద్యములు 4వ భాగము. భక్తుని యొక్క లక్షణములను వివరిస్తూ ప్రహ్లాదుడు, భక్తుడనేవాడు ఎల్లప్పుడూ ఆ భగవంతుడే తనకు సర్వస్వమనే మోహము కలిగి ఉంటాడు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంటాడు. దెయ్యం పట్టినట్లుగా అటూ ఇటూ తిరుగుతాడు. ఈ విధముగా భక్తిలో మునిగిపోయి చివరకు కర్మబంధములనన్నిటినీ విడిచిపెట్టి తనలో జ్ఞానజ్యోతిని వెలిగించుకుని అజ్ఞానాంధకారమును తొలగించుకుని భక్తిపరవశుడై అంత్యమున జగన్నాథుడైన విష్ణువు స్థానమైన పరమపదమును పొంది ఆయనలో ఐక్యమవుతాడు. ఇది ప్రహ్లాదుని భక్తి తత్వము. అందుకనే భక్తి అనే పదమునకు నిర్వచనమే ప్రహ్లాదుడు తన సహచర బాలురతో ఇంకా ఈ విధముగా పలుకుతున్నాడు. అందువలన సహచరులారా, రాగము మొదలైన పాశములతో బద్ధుడై కోరికల మాయలో పడి కొట్టుకుంటున్న మానవునికి ఈ సంసార చక్ర భ్రమణము నుండి విముక్తి లభించాలంటే విష్ణునామ సంకీర్తనమొక్కటే తరుణోపాయము. శ్రీహరిని ఆరాధించేవాడు పరమాత్మతో ఐక్యం అయినప్పుడు పొందగలిగే ఆనందమును పొందుతాడు. జగన్నాథుడైన విష్ణువును సేవించడము దుర్లభమైనదేమీ కాదు. విష్ణువు ప్రాణులందరి దహరాకాశములో అంతర్యామిగా ఆకాశంలాగా వ్యాపించి ఉంటాడు. ఐశ్వర్యము, సిరి సంపదలు, జీవులకు ప్రసాదించే సుఖము అశాశ్వతము, తాత్కాలికము. మానవుల జీవితములు క్షణభంగురములు. మానవ జీవితములో అనుభవమునకు వచ్చే మమతానుబంధాలు, భార్యాపిల్లలు, బంధుమిత్రులు, మణిమాన్యాలు, పాడి పంటలు, భవనములు, వాహనములు మొదలైనవి అన్నీ కూడా స్థిరమైనవి. యజ్ఞయాగాదుల వలన లభించే స్వర్గ సుఖాలు కూడా శాశ్వతమైనవి కావు. ఎందుకంటే పుణ్యం క్షీణించగానే అవి కూడా నశించేవే. తాను ఎంతో గొప్పవాడననుకుని మానవుడు తనపై తాను విపరీతమైన అభిమానం పెంచుకుని అనేకమైన కర్మలను ఆచరించి విశేషమైన ఫలితాలను పొందుతాడు. కానీ కోరికలతో చేసే ఆ కర్మలన్నీ కూడా చివరకు దుఃఖములనే మిగులుస్తాయి. కనుక ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలి. దేహమును ధరించిన వాడు దేహి. ఆ దేహి తన దేహము కోసము ఎన్నో భోగాలను కోరుకుంటాడు. కానీ అసలు ఈ దేహమే శాశ్వతమైనది కాదు. ప్రాణము పోయిన తరువాత తనతో వచ్చేది కాదు. ప్రాణం పోగానే ఈ శరీరం పంచభూతములలో కలిసిపోతుంది. మానవుడు దేహముతో తాను ఆచరించిన కర్మలకు బద్ధుడు అయిపోతాడు. మరలా ఆ చేసిన కర్మల ఫలితములను అనుభవించుటకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. ఈ విధముగా అజ్ఞానం వలన అనేక విధములైన కర్మలు ఆచరించడము, మరలా దేహములు ధరిస్తూ ఇలా కర్మదేహములలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడి చేసే కర్మలు కేవలము ధర్మార్థ కామములను మాత్రమే అందిస్తాయి. మోక్షమును ప్రసాదించగలిగేది జ్ఞానం ఒక్కటే. ఆ మోక్షమును ప్రసాదించగలిగిన వాడు విష్ణువు మాత్రమే. అందువలన సర్వప్రాణికోటికి మోక్షప్రదాత జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువే ఆత్మేశ్వరుడు. తాను సృష్టించిన పంచభూతములతో కూడి ఆ పరమాత్మే జీవుడు అని వ్యవహరించబడుతూ ప్రతి ప్రాణిలోనూ కొలువై ఉంటాడు. కాబట్టి ప్రతి వారు కూడా తమ హృదయంలో కొలువై ఉండే ఆ పరంధాముని అపారమైన విశ్వాసము, భక్తి శ్రద్ధలతో
నిస్వార్థంగా నిష్కామముగా సేవించగలగాలి. ఈ విధముగా భగవత్తత్వమును జీవన సారమును తన సహచరులకు బోధించిన ప్రహ్లాదుడు ఇంకా వారితో ఈ విధముగా పలుకుతున్నాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యతనుందున్. లక్ష్మీనాథుడైన శ్రీహరి యొక్క పాదపద్మములను సేవిస్తే చాలు. దానవులు, దైత్యులు, నాగులు, మానవులు, గంధర్వులు, దేవతలు ఎవరైనా సరే కృతార్థులు, ధన్యులు అవడం తథ్యము. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియనచ్యుతుండు సిద్ధము సుండి. భగవంతుడు దృఢమైన భక్తికి వశమైనట్లు నోములు, యాగములు, దానములు, శుచిశుభ్రతలు, మంచి నడవడికలు, తపస్సులు, ఇతర యుక్తులు మొదలైన వాటికి దేనికి కూడా వశము కాడు. భక్తి ఒక్కటే జగన్నాథుని పొందడానికి అసలైన సాధనం. అందుకు భక్తి తప్ప వేరు మార్గము లేనే లేదు. భక్తి యొక్క గొప్పతనమును ప్రహ్లాదుడు వివరించినట్లుగా మరెవరు వివరించగలరు? అందుకే భక్తి అంటేనే ప్రహ్లాద భక్తి. చాలదు భూదేవత్వము చాలదు దేవత్వమధిక శాంతత్వంబు చాలదు హరిమెప్పింప విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. ఎంతో శ్రద్ధ కలిగిన సహచరులారా, విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు బ్రాహ్మణత్వము సరిపోదు, దైవత్వము సరిపోదు. గొప్ప శాంత స్వభావము అంతకంటే చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే ఉత్తమోత్తమైన మార్గము. ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తికి బోధురఖిల జగము విష్ణుడను చుదలచి. దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, బ్రాహ్మణులు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలచినట్లయితే వారు వెంటనే ముక్తిని పొందుతారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.